అనకాపల్లిలో నూతన పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభోత్సవం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించి వైద్యుల్ని సత్కరించారు. వైద్యులు దేవుళ్లతో సమానమని అనిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైరయ్యారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే రాజకీయాలు తగదన్నారు. అనంతపురంలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్న పింఛన్లు సక్రమంగా అందిస్తున్నామన్నారు. జగన్ చేసిన అప్పులు చంద్రబాబు 2 ఏళ్లలో గాడిలో పెట్టారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వృద్ధుల్ని వికలాంగుల్ని పరామర్శించారు. పెన్షన్లు సకాలంలో అందుతున్నాయో లేదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా గామాలపాడులో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి సమావేశం నిర్వహించారు. నాగమ్మ నిర్మించిన ఆలయాన్ని పునరుద్ధరిస్తామన్నారు. పల్నాడును పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు. కాకినాడలో ఆక్వా రంగానికి పూర్వవైభవం వచ్చిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ₹1.50 నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఆక్వా రంగం వికాసం లక్ష్యంగా టచ్ ఇండియా ఇండిపెండియం 2026 పుస్తకావిష్కరణ చేశారు. మార్కాపురంలో ఏబిఎం ఆస్తులకు విముక్తి కల్పించారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. గతంలో కబ్జా చేసిన స్కూల్ను పునఃప్రారంభించారు. దళిత పేద విద్యార్థులకు విద్యను దూరం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సతో యువకుడి ప్రాణాలు పోశారు వైద్యులు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో బృందం 5 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. 60% కాలిన గాయాలతో ఉన్న భాస్కర్కు పునర్జన్మనిచ్చారు వైద్యులు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటరు సవరణకు కెరిమెర మండల గ్రామస్తులు సహకరించడం లేదు. భూములకు పట్టాలు ఇస్తే మహారాష్ట్రలో కొనసాగుదామంటున్నారు. సంగారెడ్డి సరిహద్దులో బీదర్ చెత్త లొల్లి చోటు చేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను మల్కీ గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. చెత్త వేయడంతో రోడ్డు మూసివేసి రాకపోకలు బంద్ చేశారు. మంచిర్యాల మందమరి డివిజన్లో జేఏసీ ధర్నా చేపట్టింది. 12వ వేతన కమిటీ కోసం బొగ్గుగని కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హరిణి సమీపంలో బస్సు కారు ఢీకొన్నాయి. భక్తులకు స్వల్ప గాయాలు కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళంలో వీపీజే రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై సిపిఎం పార్టీ నేతలు ఆగ్రహించారు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు బసలదొడ్డిలో లాఠీచార్జ్ జరిగింది. ఏరువాక పౌర్ణమి పరుగు పందెంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని పలువురికి గాయాలయ్యేనట్టు తెలుస్తోంది. నంద్యాల నందికొట్కూరు కుమ్మరి వీధిలో విద్యుత్ తీగల భయం పట్టుకుంది. ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలు పలుమార్లు మంటలు చెలరేగాయి. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. ఏలూరు ద్వారకా తిరుమలలో వివాదాస్పద భూమిపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించారు. ప్రస్తుతం భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు కుక్కునూరు అటవీ కార్యాలయంలో అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. మేడి సత్యనారాయణ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. సూర్యాపేట అరవపల్లిలో సహజ ప్రసవం జరిగింది. 4.5 కిలోల ఆరోగ్యవంతమైన శిశువు జన్మించింది. వైద్యాధికారి నగేష్ నాయక్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో టీడీపీ కార్యకర్తను జయరామచంద్ర పరామర్శించారు. నారా లోకేష్ సూచనతో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. రాజన్న సిరిసిల్లలో బాలాజీ స్వీట్ హౌస్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్నాక్స్లో బల్లి ఘటనతో ఈ చర్యలు చేపట్టారు.